హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజులాగే 15 మినిట్స్ పీవైక్యూ పాస్ట్ సిరీస్ మాస్టరీ సిరీస్లో ఈరోజు పార్ట్ 2. ఓకేనా? నిన్న క్వశ్చన్స్ చూసి ఉంటారు. మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఓకేనా? అలాగే ఈరోజు మొదటి క్వశ్చన్కి మనం వెళ్ళిపోదాం. ఓకే, ది టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ నెగిటివ్ ఫర్. ఓకేనా? ఎప్పుడైనా సరే టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? నార్మల్గా కండక్టర్ అండ్ ఇన్సులేటర్ అండ్ సెమీ కండక్టర్ ఉంటుంది ఎప్పుడైనా. ఓకేనా? ఇన్సులేటర్, ఓకే, ఇన్సులేటర్, సెమీ కండక్టర్. ఓకే ఓకే కండక్టర్ చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా టెంపరేచర్ కోఎఫిషియంట్ ఏ విధంగా ఉంటుంది అని అంటే పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉంటుంది. ఓకే, పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే ఏంటి అంటే నువ్వు టెంపరేచర్ పెంచుతున్న కొలది ఏమవుతుందంటే రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇది పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. అలాగే ఇన్సులేటర్ సెమీ కండక్టర్లో చూసుకున్నట్లయితే నువ్వు టెంపరేచర్ పెంచుతున్న కొలది రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది. అంటే రెసిస్టెన్స్ తగ్గిపోయి ఏమవుతుంది, నువ్వు ఎలా టెంపరేచర్ పెంచుతున్న కొలది రెసిస్టెన్స్ తగ్గిపోయి కండక్టర్ కింద మారుతుంది. ఓకేనా? దీన్నే అంటే టెంపరేచర్ ఆపోజిట్లో ఉంటుంది. టెంపరేచర్ పెంచితే రెసిస్టర్ తగ్గుతుంది, అందుకే దీన్ని నెగిటివ్ అన్నాం. ఇదేంటి కండక్టర్స్లో చూసుకున్నట్లయితే పాజిటివ్, అంటే టెంపరేచర్ పెంచుతున్న కొలది రెసిస్టెన్స్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. అందుకే దీన్ని ఏమన్నామంటే పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఫర్ కండక్టర్ అండ్ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఫర్ ఇన్సులేటర్ అండ్ సెమీ కండక్టర్. అయితే ఇక్కడ ఆప్షన్లో ఇచ్చేసిన ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో చూద్దాం. టంగస్టన్, ఇది సెమీ కండక్టరా, ఇన్సులేటరా, కండక్టరా? ఓకే, టంగస్టన్ is one of the conductor. Okay, steel is the one of the conductor. Tin, one of the conductor. Carbon is the semiconductor. Therefore answer is semiconductor. This is the negative temperature coefficient. Therefore answer is D. Option D has the negative temperature coefficient of resistance. Okay na? Next question ki veldam. Okay, next, in the following circuit find the value of the resistor between points A and B. ఎక్కడ అడుగుతున్నాడు? పాయింట్ ఏ అండ్ బి దగ్గర ఇక్కడ నుంచి రెసిస్టర్ అడుగుతున్నాడు. ఓకేనా? ఏం అడుగుతున్నాడు? ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర అడుగుతున్నాడు అనమాట. ఓకే, ఈ 2 పాయింట్స్ దగ్గర రెసిస్టెన్స్ అడుగుతున్నాడు. అంటే నువ్వు ఇక్కడ బాగా సర్క్యూట్ని అబ్జర్వ్ చేస్తే ఏమైంది, సర్క్యూట్ని అబ్జర్వ్ చేస్తే ఏముంది, ఇక్కడ సిడి ఏదైతే ఇలా బయట నుంచి షార్ట్ సర్క్యూట్ చేశాడు. దీన్ని నేను మాడిఫై చేసుకొని డయాగ్రామ్ని ఈ విధంగా వేసుకోవచ్చు లేదో ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఈ విధంగా వేసుకుంటాను. ఓకేనా? ఈ విధంగా వేసుకున్నాను. ఓకే, ఈ విధంగా వేసుకున్నాను. అంటే ఈ సిడి అనేది మధ్యలోంచి నేను తీసుకొచ్చాను, ఇవి రెండు బయటికి తీసుకొని వచ్చాను. అయితే ఇది ఆటోమేటిక్గా టార్గెట్ టెర్మినల్ ఏ, టార్గెట్ టెర్మినల్ బి అవుతుంది. ఓకే, ఇదేంటి, ఇది సి, ఇది డి. అంటే ఏకి బికి ఉన్న ఎలిమెంట్ని 15 ohms అనుకున్నాను. ఇక్కడ ఉన్నది 10 ohms, ఇక్కడ ఉన్నది ఏంటి 6 ohms, ఇక్కడ ఉన్నది 4 ohms. ఓకే, నెక్స్ట్ ఏంటి చూడండి, ఈ రెండు ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి? ఈ రెండు ఎలిమెంట్స్ ఆబ్వియస్లీ ప్యారలల్లో ఉన్నాయి. ఓకేనా? అంటే దీనికి అప్పుడు ఏమవుతుంది, దీని రెసిస్టెన్స్ ఎప్పుడైనా 2 ఎలిమెంట్స్ ప్యారలల్లో ఉంటే దాని ఈక్వాలెంట్ ఏమవుతుంది, ప్రొడక్ట్ ఇంటూ న్యూమరేటర్లో దాని ప్రొడక్ట్, డినామినేటర్లో దాని సమ్ము. 15 + 10 25. ఓకేనా? 5 2 0, 5 5 0, 5 1 0, 3 0. అంటే ఏమవుతుంది, ఆన్సర్ 6 అవుతుంది. అంటే ఈ పైది 6. నెక్స్ట్ మరి కింద కూడా ఒక ప్యారలల్లోనే కదా ఉన్నాయి, అంటే 6 × 4. అంటే ఆర్ ఈక్వాలెంట్ ఏమవుతుంది దీనికి, 6 × 4/6 + 4 10. అంటే ఎంత అవుతుంది, 2.4. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ దాని ఫార్వర్డ్గా ఏ విధంగా రాసుకోవచ్చు, ఇది థర్డ్ డయాగ్రామ్, ఇది ఫస్ట్ డయాగ్రామ్, అది సెకండ్ డయాగ్రామ్, ఇది ఫస్ట్ డయాగ్రామ్. ఓకేనా? థర్డ్ డయాగ్రామ్ ఏ విధంగా వేసుకోవచ్చు, దీని రెండింటిని కలిపి ఒక రెసిస్టర్, దీని రెండింటి పై ఎంత వచ్చింది, 6 ohms వచ్చింది. ఇది ఎంత వచ్చింది, 2.4 ohms వచ్చింది. ఓకేనా? ఈ టార్గెట్ టెర్మినల్ ఏ, ఇది టార్గెట్ టెర్మినల్ బి. మొత్తం ఈ రెండు ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. దాని ఆర్ ఈక్వాలెంట్ ఏమవుతుంది, ఆర్ ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎడిషన్ 6 + 2.4. దెన్ ఆబ్వియస్లీ 8.4 ohms is the answer.
దాని ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. థర్డ్ క్వశ్చన్ ఏంటి? ఇఫ్ I1 I2 ఆర్ టూ కరెంట్ సోర్సెస్ దట్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. అంటే ఇక్కడ ఏమన్నాడు? టూ కరెంట్ సోర్స్లు ఉన్నాయి. ఏంటి? I1 I2 అట్ట. రెండు కరెంట్ సోర్స్లు I1 I2 అనే రెండు కరెంట్ సోర్స్లు ఉన్నాయి. దీన్ని ఏ విధంగా కనెక్ట్ చేశాడు? సిరీస్లో అన్నాడు. ఓకే, సిరీస్లో కనెక్ట్ చేసాం. ఓకేనా? సేమ్ డైరెక్షన్. దీని టోటల్ కరెంట్ ఎంత అవుతుంది అని అన్నాడు. టోటల్ కరెంట్ ఏమవుతుంది? ఎప్పుడైనా ఈ I వాల్యూ అనేది ఈ I1 I2 ఎప్పుడైనా ఈక్వల్గా ఉండాలి. I1 ఈజ్ ఈక్వల్స్ టు I2. దెన్ ఓన్లీ అప్పుడు మాత్రమే మనకి ఏమవుతుంది? కేసీఎల్ అనేది వ్యాలిడ్ అవుతుంది, లేకపోతే ఇన్వాలిడ్ అయిపోతుంది. అందుకే ఆప్షన్స్ I1 ఈజ్ ఈక్వల్స్ టు I2. సిరీస్లో అయితే కరెంట్ సేమ్గా ఉండాలి. ఓకేనా? ఎప్పుడైనా టూ కరెంట్ సోర్స్ కనెక్ట్ చేసేటప్పుడు దాని వాల్యూస్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా సేమ్గా ఉండాలి. ఎందుకంటే కేసీఎల్ అనేది వ్యాలిడ్ అవ్వాలి. ఓకేనా? వ్యాలిడ్ కండిషన్ అవుతుంది. అలాంటప్పుడు మాత్రమే. డిఫరెంట్ కనెక్ట్ చేసామనుకో ఇట్ ఈస్ ఇన్వాలిడ్ కండిషన్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ సోర్స్లు వచ్చారనుకో, రెండు వోల్టేజ్ సోర్స్లు ప్యారల్లో కనెక్ట్ చేసేటప్పుడు ఎలాగుండాలి? ఈ రెండు కూడా ఎలాగుండాలి? సేమ్ వాల్యూ ఉండాలి. ఓకేనా? V1 V2 ఓకే, సేమ్ వాల్యూ ఉండాలి. ఆపోజిట్ వాల్యూస్ ఉంటే మాత్రం ఏమవుతుంది? అది ఇన్వాలిడ్ కండిషన్ అవుతుంది. అప్పుడు ఇది అపోజిషన్ టు కేవీఎల్కి ఇన్వాలిడ్ కండిషన్ జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ V1 ఈజ్ ఈక్వల్స్ టు V2 ఈక్వల్గా ఉండాలి. ఓకేనా? ఓకే. ఫర్ ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏం అడిగాడు? కరెంట్ సోర్సెస్ గురించి అడిగాడు కాబట్టి చూద్దాం. ఈ కరెంట్ సోర్స్ ఎలాగా? I1 ఈజ్ ఈక్వల్ టు I2 మస్ట్ బి I1 ప్లస్ I2. ఇదైతే కాదు. టోటల్ కరెంట్ I1 ప్లస్ I2 కాదు, I1 మైనస్ I2 కాదు, I1 ఇంటూ I2 కాదు. సచ్ ఏ కండిషన్ నాట్ ఏ వ్యాలిడ్ కండిషన్. ఓకేనా? ఎప్పుడు కూడా I1 ఈజ్ ఈక్వల్స్ టు I2 ఉంటాను. ఓకేనా? ఈ మూడు కాదు కాబట్టి దెన్ వీ చూస్ ద ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? క్లియర్నా? నెక్స్ట్ క్వశ్చన్. టూ ఇన్కాండిసెంట్ బల్బ్స్ రేటెడ్ రెస్పెక్టివ్లీ P1 P2 ఆపరేషన్ మెయిన్ వోల్టేజ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఓకే, టూ బల్బ్స్ అనేవి ఎలా కనెక్ట్ చేశాడు? సిరీస్లో కనెక్ట్ చేశాడు. బల్బ్ 1, సారీ ఇది బల్బ్ 2. ఓకేనా? బల్బ్ 1 బల్బ్ 2, బల్బ్ 1 బల్బ్ 2. దీని యొక్క పవర్ అంతా P1, దీని యొక్క పవర్ P2. ఎక్కడికి? మెయిన్ వోల్టేజ్కి అక్రాస్గా వర్క్ అవుతున్నాయి అని అన్నాడు. ఓకేనా? ఇది మెయిన్ వోల్టేజ్ అక్రాస్గా వర్క్ అవుతున్నాయి అని అన్నాడు. ఓకేనా? ఏం అడిగాడు? ది టోటల్ పవర్ సప్లైడ్ బై ద మెయిన్స్. టోటల్ పవర్ ఎంత అని అడిగాడు. ఓకేనా? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా టూ బల్బ్స్ సిరీస్లో ఇస్తే దీనికి ఫార్ములా ఏ విధంగా వేయాలంటే ప్యారలల్ రెసిస్టెన్స్ ఫార్ములా టైప్లో ఉంటుంది. అంటే P టోటల్ ఏమవుతుందంటే పైన ప్రోడక్ట్ P1 ఇంటూ P2 బై P1 ప్లస్ P2. ఎప్పుడు? సిరీస్లో ఇచ్చినప్పుడు మాత్రమే. అదే ప్యారలల్లో ఇచ్చినప్పుడు అయితే ఏమవుతుంది? P1 ప్లస్ P2 అవుతుంది. ఇది P టోటల్ వెన్ ద బల్బ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు ఇది. ఓకేనా? అదే సిరీస్లో కనెక్ట్ చేస్తే ఫార్ములా ఇది. అంటే రెండు బల్బులు సిరీస్లో కనెక్ట్ చేస్తే మెయిన్స్కి అక్రాస్గా ఈ విధంగా చేయాలి. అప్పుడు దాని ఆన్సర్ ఏమవుతుంది? ఆబ్వియస్లీ P1 P2 అంటే సారీ ఓకే ఇదే కదా. అంటే ఆప్షన్ ఏముంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ కెపాసిటర్ ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఓవర్లాప్ ఆఫ్ ద ప్లేట్స్ ఈజ్ డబుల్ దెన్ ద కెపాసిటెన్స్ విల్ బి. అంటే కెపాసిటెన్స్ మీద ప్లేట్స్ మీద ఇచ్చారు. మనకు ఉన్న ఫార్ములా ఏంటి? ఒకటే ఉంది, సి ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ ఏ బై డి. అంటే ఇక్కడ చూసుకునేటప్పుడు ఏంటి? బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చేసేటప్పుడు ఏ అనేది ఏంటి? ఏ ఇస్ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఏంటి? ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ కామన్ క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ద ప్లేట్స్. ఓకేనా? ఏరియా ఆఫ్ కామన్ క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ప్లేట్స్. డి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్లేటు, ఇది ఒక ప్లేట్ ఉంది. ఓకేనా? ఏదైతే కామన్గా ఉంటుందో ఏరియా రెండాటికి మధ్యన దాన్ని కామన్ క్రాస్ సెక్షనల్ ఏరియా అంట. అంటే ఈ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఓకేనా? ఇది క్రాస్ సెక్షన్. డిస్టెన్స్ అంటే ఈ ప్లేట్కి డిస్టెన్స్ అంటే ఏంటి?
ఈ ప్లేట్కి ఉన్న డిస్టెన్స్. ఓకేనా, ఇక్కడ ఏం అడిగాడు, ఇఫ్ ద కెపాసిటీ ద ఏరియా ఆఫ్ ద ఓవర్లాప్ ఆఫ్ ద ప్లేట్స్ ఇస్ డబుల్, అంటే ఏరియా ఆఫ్ ఓవర్లాప్ అన్నాను కదా ఇందాక. అంటే ఇప్పుడు మనకి ఏరియా గురించి అడిగాడు, అంటే ఓన్లీ ఏరియా తీసుకో. సి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ అంటే సి ఏమవుతుంది, సి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ అంటే ప్రపోర్షనల్ గా ఉంది. అంటే ఏ 2 టైమ్స్ అయితే కెపాసిటెన్స్ కూడా ఏమవుతుంది, 2 టైమ్స్ అవుతుంది, అంటే డబుల్ అవుతుంది అనమాట. కెపాసిటెన్స్ కూడా డబుల్ అవుతుంది. అందుకే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు 10 క్వశ్చన్స్ మనం చేసాం అనుకుంటున్నా. ఈరోజు 5 క్వశ్చన్స్, నిన్న 5 క్వశ్చన్స్ చేసాం. ఇలాగే ప్రతిరోజు కూడా మనం 5 క్వశ్చన్స్ చేసుకుని వెళ్దాం. ప్రతిరోజు కూడా ఒక సమ్ము, దాని యొక్క కాన్సెప్ట్ చెప్తున్నాము. దాని రిలేటెడ్గా ఏమైనా ఉంటే ఆ కాన్సెప్ట్ చెప్తాం. ఇంకా మీ ఏమైనా ఇన్సైట్స్ ఉంటే దాన్ని కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే.